అయితే రక్షణ రంగంలో అన్నీ ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ కింద రక్షణ వ్యవస్థలో అనేక ప్రాజెక్టులలో ఇప్పుడు మీరు ఏరోస్పేస్ చేస్తున్నారు, శాటిలైట్స్ ఇవన్నీ కూడా రక్షణ రంగం ప్రైవేట్ రంగంని కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇవాళ చాలా వస్తున్నాయి. స్కై రూట్ అనేది వస్తుంది మన రాష్ట్రం నుంచి కూడా, డ్రోన్స్ వీటిని చేస్తున్నారు. చాలా వీటిలో ప్రైవేట్ రంగాన్ని డ్రోన్ మన రాష్ట్రంలో కూడా వస్తుంది. రక్షణ రంగంలో కూడా అనేక ఉత్పత్తుల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు మీకు ఇప్పుడు ఐకామ్ అనే ఒక సంస్థ ఉంటుంది, అది కూడా రక్షణ రంగంలో ఉత్పత్తులను తయారు చేస్తుంది. కావాల్సిన వెపన్స్ని తయారు చేస్తున్నారు, రక్షణ రంగ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి కీలకమైన వాటిల్లోనూ చేస్తున్నప్పుడు పేదలకు చాలా ఉపయోగపడే వైద్య రంగంలో ఎందుకు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారో మరి అర్థం చేసుకోవాలి. పైగా వీరు మాట్లాడడం ఏది సెజ్జల పేరుతో ప్రభుత్వ భూములు లాక్కున్న వాళ్ళు, ప్రైవేట్ భూములను లాక్కున్న వాళ్ళు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రైవేట్ భూములను లాక్కున్న వాళ్ళు, మొన్నటిదాకా ఫ్రీ హోల్డ్ పెట్టి లక్షల ఎకరాల దీన్ని అసైన్డ్ భూములను లాక్కున్న వాళ్ళు ఈ రకంగా ఇవాళ మాట్లాడుతుంటే ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, ప్రభుత్వ ఆస్తుల గురించి మాట్లాడడం మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రధానంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర కూడా చెప్పాలి మనం. అదే కడప జిల్లాలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగంలో ఉంటున్న సంస్థను మూతపడేలాగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కాదా? చెన్నూరులో, కడప జిల్లా చెన్నూరులో చక్కెర కర్మాగారం ఉండేది, దాన్ని ఆందోళన చేయించి మూతపడేలాగా చేసింది కాదా? సీసీఐ మూతపడిన తర్వాత అక్కడే ఆ పునాదుల మీదే సొంత సిమెంట్ సంస్థను పెట్టారు. కేంద్ర ప్రభుత్వ పిఎస్యూ అయిన సీసీఐలో ఉంటున్న దాన్ని మూతపడేలాగా చేసి ఆ పునాదుల మీద సొంత సిమెంట్ పరిశ్రమను పెట్టారు. వీళ్ళు ఇవాళ ఇట్లాంటి గగ్గోలు పెడుతుంటే దయ్యాలు వేదాలు వచ్చినట్టుగా ఉంది. ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ప్రజల గురించి మాట్లాడడం ఏందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రధాన ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇవాళ కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకి అందించే ప్రయత్నం చేస్తూ ఉంది, దాన్ని అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. ఒక నాణ్యమైన వైద్య విద్యని విద్యార్థులకు అందించే ప్రయత్నం చేస్తుంది, అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ వెళ్ళడానికి ప్రధాన కారణం కూడా మీరే అనే విషయాన్ని కూడా విస్మరిస్తే ఎట్లా? సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చిందే మీరు, మేనేజ్మెంట్ కోటా తీసుకొచ్చిందే మీరు, ఎన్ఆర్ఐ కోటా ప్రభుత్వ కళాశాలలో తీసుకొచ్చిందే మీరు. ఇవాళ ఆ విషయాలన్నీ మర్చిపోయి ఈ రకంగా మాట్లాడడం, పీపీపీని పదే పదే మన ప్రైవేటైజేషన్ అనడం. ఇదే విధంగా మొన్న అక్కడికి వెళ్ళారు, ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు ఎంపీలంతా వెళ్ళి. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, మీకు పీపీపీకి ప్రైవేటైజేషన్ తెలియకపోతే అంటే దాంట్లో ఒక ఆయన అన్నాడట, పీపీపీలో కూడా ప్రైవేట్ ఉంది కదా మేడం అని. ఇంత మేధావులంతా పార్లమెంట్కి వచ్చారా, లేకుంటే కేవలం మీ పార్టీ ఇంత మేధావులు మీ పార్టీలోనే ఉన్నారా అన్నట్లు